హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిగాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. శరజ్యోత్స్నా శుద్ధాం శిశియుతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికగుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురిమధురీణాగ్ఫణితయః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం. బ్రహ్మసూత్రభాష్యం వయం అధ్యయనం కరిష్యామహే. అత్ర వాచారంభణం ఇది సూత్రే అత్ర వాచారంభణం ఇది సూత్రం అత్ర ప్రధానం. వాచారంభణం ఇది సూత్రం ఏకేన మృత్పిండేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం ఇది ఛాందోగ్యోపనిషత్తు వచనే. అతః త్రివుత్కరణం అతః ఐదదాత్మవిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి ఇదం సర్వం ఏదమయమాత్మా బ్రహ్మయవేదం సర్వం ఆత్మయవేదం సర్వం నేహనానాస్తి కించన ఇత్యాది ఆదిశబ్దేషు ఆదివచనేషు అయం సూత్రः అన్వయం. యథా ఘటాకాశే మహదాకాశే ఘటాకాశ మహదాకాశ అభిన్నం ఏకం ఇది అత్ర మిథ్యాజ్ఞానం అత్ర అస్తి. యత్ర మిథ్యాజ్ఞానం అస్తి తదేవ అజ్ఞానం అస్తి. యత్ర మిథ్యాజ్ఞానం నాస్తి అత్ర జ్ఞానం అస్తి. అతః అత్ర ఉదాహరణం ఏకः వృక్షः అనేకాः శాఖాः సంతి అయం వృక్షः. తథా విధేన ఏకత్వం అత్ర లభ్యతే. ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే విశేషమైనటువంటిది మట్టితో అనేక కుండలు తయారు చేస్తున్నాము అని చెప్పారు. మట్టితో అనేక కుండలు తయారు చేస్తున్నాం. మట్టి అనేది ఒకటే, అదే సత్యము
అని చెప్పారు. అట్లనే ఒక ఉదాహరణ కూడా, ఒక వృక్షాన్ని తీసుకుంటే వృక్షానికి కొమ్మలు ఉంటాయి, చిన్నవి పెద్దవి అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా వృక్షానికి ఆధారంగా చేసుకొని ఉంటాయి. అట్లనే ఈ పాత్రలన్నీ కూడా మూలం వీటన్నిటికీ ఏకైన మృత్పిండైన సత్యం అని ఒక ఉదాహరణ కూడా ఇందులో చెప్పుకుంటూ వచ్చారు. అర్థం కావడం కోసం చెప్పారు, ఒక ఉపమానం అన్నమాట. కాబట్టి మూల కారణం ఏమిటంటే మట్టి అనేటువంటిది మూల కారణము, అది సత్యము. అట్లనే బ్రహ్మం అనేటువంటి ఆయన మూల కారణము ఈ సర్వ జగత్తుకి అని చెబుతున్నాడు. ఈ సమస్త జగత్తుకి బ్రహ్మము మూల కారణము అని చెబుతున్నాడు. ఆ మూల కారణమైనటువంటి బ్రహ్మము అనేక కార్యములను చేస్తున్నాడు, అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాడు. ఈ విషయాన్ని గ్రహించండి, తెలుసుకోండి అని చెబుతూ, అయితే ఈ విధంగా ఏమిటనంటే ఇక్కడ ఒక పూర్వపక్షాన్ని వేస్తున్నాడు. ఏంటి? ఛాందోగ్యోపనిషత్తులో సర్వం కల్విదం బ్రహ్మ అని అన్నావు కదా, సమస్తము బ్రహ్మమే అని అన్నావు కదా. బ్రహ్మం అనగంటే సత్యమనే కదా. అనగా ఈ మొత్తం ఈ జగత్తంతా కూడా సత్యం మీదనే ఆధారపడి ఉన్నది కదా. ఇది అసత్యం మీద ఆధారపడి బోధించిన అసత్యం మీద అంటే అర్థం ఏమిటి? ఈ జగత్తంతా అసత్యం కదా. అది ఇక్కడ వేసే పూర్వపక్షం. నువ్వేమంటున్నావు? ఈ జగత్తు సృష్టించిందే పరబ్రహ్మమే అంటున్నావు. సరే, బాగానే ఉంది. ఆ సృష్టించిన జగత్ ఏంటి? కార్యము. ఇది అసత్యం అనేటువంటిది కూడా చెబుతున్నావు కదా. అంటే అసత్యం అంటే అశాశ్వతం, నిలబడదు అనే సంగతి చెబుతున్నావు కదా. అలా అయితే అలా చెబుతున్నప్పుడు అసత్యం మీద ఆధారపడి బోధించినది ఇక్కడ జాగ్రత్తగా ఎలా ప్రశ్న ఏం చెబుతున్నాడు చూసుకోండి. సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు. సర్వం అంటే ఈ సమస్త జగత్తు, మన కంటికి కనపడుతున్నది ఈ సమస్త జగత్తు. ఈ సమస్త జగత్తు మీద ఆధారపడి ఒక మాట చెప్పావు నువ్వు. ఈ సమస్త జగత్తు మీద ఆధారపడి ఒక మాట చెప్పావు. అదేం మాట? బ్రహ్మము అని చెప్పావు. అంటే సమస్తమైనటువంటి ఈ జగత్తంతా కూడా నిలబడదు కదా, అసత్యం కదా. అసత్యం మీద బ్రహ్మము నిలబడటం ఏంటి? అశాశ్వతం మీద. బ్రహ్మం అనేది సత్యము అని మొట్టమొదట చెబుతున్నావు. బ్రహ్మమేవ సత్యం అని చెబుతున్నావు. ఏకైన మృత్పిండైన సత్యం అని చెప్పుకుంటూ వచ్చావు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి అసత్యం మీద నిలబడుతున్నది ఏమిటండి? మీరు చెప్పినటువంటి వాక్యం ఎంత పూర్వపక్షం వేశాడో చూసుకోండి. అసత్యం మీద ఈ బ్రహ్మం నిలబడుతున్నదా? కాబట్టి బ్రహ్మం కూడా అసత్యమే అంటా నేను. అప్పుడు ఏం చెబుతావు సమాధానం? ఇది ఇంతటి విశేషమైన ప్రశ్న వేశాడు. చూసుకోండి ఎట్లా ఉందో. సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము ఈ బ్రహ్మమే. బ్రహ్మం అంటే సత్యము, సత్యం మీదనే ఈ సమస్తం ఆధారపడి ఉన్నది. ఇది అసత్యం మీద ఆధారపడి బోధించిన ఆత్మ ఏకత్వం కదా. మరి సత్యం ఎలా అవుతుంది? ఇది పూర్వపక్ష. ఇది సంగతి. ఇప్పుడు బండి నడవాలి ముందుకి. దీని సమాధాన సిద్ధాంతం చెబితే ముందుకు నడుస్తుంది, లేకపోతే ఇంతటితో ఆగిపోతుంది. దీని సమాధానం ఏం చెబుతున్నాడు అని అంటే, ఆత్మ ఏకత్వం కలిగినప్పుడే, ఆత్మ ఏకత్వము కలిగినప్పుడే ఈ జగత్తు మిథ్య అనే జ్ఞానం నశించు. నీలో ఆత్మ ఏకత్వము, ఆత్మ అనేది ఏకము, ఒకటే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని ముందు చెప్పాడుగా. ఛాందోగ్యోపనిషత్తులో రెండోది చెప్పాడు. అది ఒట్టి పారేసి అది వదిలేసేసి దీన్ని పట్టుకొని చెబుతున్నావా నువ్వు? ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని చెప్పాడు కదా. మరి అది అర్థం చేసుకున్నప్పుడు, ఆత్మ ఏకత్వం అని ఉన్నప్పుడు నీవు ఇక్కడ అప్పుడు మిథ్యాజ్ఞానం నశిస్తుంది కదా. మిథ్యాజ్ఞానం నశించుతుంది కాబట్టి ప్రతి ప్రాణికి అవిద్యా ప్రభావంతో, అజ్ఞానంతో నేను నాదనే స్వాభావికం ఉంటుంది. అప్పుడు అంటారనమాట. ఎప్పుడు అంటున్నాను అంటే నీకు
మిథ్యాజ్ఞానం నీలో ఇంకా ఉన్నది కనుక ఈ సత్యం మీద, ఈ అసత్యం మీద, ఈ జగత్తు అసత్యం జగన్మిథ్య మీద ఆధారపడి బ్రహ్మం ఉన్నది అని అంటున్నావు. ఇంకా నీలో మిథ్యాజ్ఞానం ఉన్నది. ఆ మిథ్యాజ్ఞానం నశించినప్పుడే బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు ఈ పూర్వపక్షం నశిస్తుంది. అది ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనేటువంటి సిద్ధాంతంతో ఈ కేసును కొట్టేసేసాడు. అది ఏకమేవాద్వితీయం బ్రహ్మ. ఈ ఏకమేవాద్వితీయం బ్రహ్మ నీకు అర్థమైంది అని అంటే మిథ్యాజ్ఞానం నశించింది అని అర్థం. మిథ్యాజ్ఞానం నశించింది అన్నప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అంటావు. ఈ సమస్తము బ్రహ్మమే అని అంటావు. ఈ సమస్తము బ్రహ్మమే అంటావు. ఈ సమస్తము బ్రహ్మమే అనేటువంటిది, ఈ సమస్తం మరి ఉండటం లేదు కదా అని అంటే, ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాన్ని 3 విధములు అంటే సృష్టి స్థితి లయలు చేసి ఆ బ్రహ్మమే దానికి ఆధారమైనాడు. అది ఇక్కడ విషయం. సర్వం కల్విదం బ్రహ్మ. సృష్టి చేస్తున్నాడు, పోషిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, మొత్తం ఆయనే చేసేస్తున్నాడు. ఈ బ్రహ్మము సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సమస్తము బ్రహ్మంలోకే వెళ్ళిపోతున్నది. ఈ సమస్తము బ్రహ్మం నుండే వస్తున్నది. ఈ సమస్తము బ్రహ్మము వలననే పోషింపబడుతూ ఉన్నది. అది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి సర్వం కల్విదం బ్రహ్మ. అది దీనికి ముందుగా ఏకమేవాద్వితీయం బ్రహ్మ అది అర్థమైతే నీకు ఈ మిథ్యాజ్ఞానం నశిస్తుంది. ఏకమేవాద్వితీయం బ్రహ్మ. అందుకనే ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం స్యాత్. మృత్పిండం మట్టి ముద్ద ఒకటే, మొత్తం అనేకమైనటువంటి తయారవుతున్నాయి. కాబట్టి ఇక్కడ సత్యం ఏమిటి? మట్టి అని అర్థము. అది పోలిక. ఆ పోలికతోటి ఈ సత్యం ఏమిటి అనగా బ్రహ్మము అని చెబుతున్నాడు. అది ఈ సత్యము బ్రహ్మము. ఆ సత్యము బ్రహ్మమును గురించి తెలుసుకుంటే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుందండి అని చెబుతూ ఒక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని ఇక్కడ చెబుతున్నారు. బ్రహ్మజ్ఞానికి చివరి సోపానము ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. సోపానం మెట్టు ఏంటిది? ఆత్మ ఏకత్వము. ఇది లాస్ట్. ఇదే ఆత్మ సాక్షాత్కారం అంటారు. బ్రహ్మజ్ఞానికి ఆత్మ ఏకత్వం. ఆత్మ అన్నింటిలో ఎక్కడ చూసినా కానీ ఒకటే ఆత్మ కనపడుతూ ఉంటుంటుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచేవ స్వపాకే చ పండిత సమదర్శినః. అది ఆత్మ అన్నింటిలోనూ ఓ పెద్ద ఏనుగు కదా కాబట్టి అక్కడ తేడాగా ఉంటుందని, చిన్న జంతువు కాబట్టి ఇక్కడ చిన్నగా ఉంటుందని కానీ, రకరకాల రూపాలతోటి ఉంటుందని కానీ అని అనుకుంటున్నామే కాదు. ఎక్కడ అన్ని చోట్ల ఒకే స్థితిలో ఉంటుంది. భేదభావం ఉండదు. సునిచేవ స్వపాకే చ పండిత సమదర్శినః. చండాలుడిలోనూ ఉంటుంది, బ్రహ్మజ్ఞానిలోనూ ఆత్మ ఉంటుంది. అందరిలోనూ ఆత్మ సమంగా ఉంటుంది. ఒకే ఆత్మ అందరిలోనే ఉంటుంది అని చెబుతున్నాడు. కాబట్టి ఇట్లా ఆత్మ ఏకత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడో ఆ బ్రహ్మజ్ఞాని, అతనికి అదే చివరి మెట్టు ఆత్మ సాక్షాత్కారానికి. ఇది అంత తొందరగా ఆచరణలోకి రాదు. క్రమక్రమంగా ఆచరణలోకి వస్తుంటుంది. ఏమిటి? మనకు అనేకమైనటువంటివి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక బ్రహ్మజ్ఞాని ఉన్నాడు, ఆయనలో ఆత్మ కనపడుతున్నది. సరే, ఆత్మ ఉన్నది, బాగా ఆయన ప్రవచనం చెబుతున్నాడు, బాగా చక్కగా ఉంది, వింటున్నాం, సరే బాగానే ఉంది. ఆయన చాలా గొప్పవాడు. సరే, చిన్న చీమ ఉన్నది, చట పోతున్నది. దానివల్ల మనకు ప్రయోజనం ఏముంది? ఆ చిన్న చీమ వలన
మనకు ప్రయోజనం లేదు. పైగా ఇంట్లోనే బెల్లం తినిపోతుంది, లేకపోతే మనం చేయి మీద వారిందంటే కుడుతుంది అది ఆ చేయం, మనకేం ప్రయోజనం? తీసోదలు పడేస్తాం దాన్ని. కానీ బ్రహ్మజ్ఞానం ఏం చేస్తాడు? ఇంతటి చిన్న అల్పమైనటువంటి ప్రాణిలో కూడా ఆ పరమాత్మ ఉండి దీన్ని చటాచటా నడిపిస్తున్నాడే. ఇదే కాళ్ళ కిందనో ఏదో పడితే టక్కమని క్షణంలో వెళ్ళిపోతుంది, చచ్చిపోతుంది. ఇందులో ఉన్నటువంటి ఆత్మ ఎంత గొప్పదండి, చకచకా వెళ్ళిపోతున్నదే ఇది. కాబట్టి ఇటువంటి ఈ ఆత్మ అన్నింటిలోనూ ఒకటిగానే ఉంటున్నదే అని చూస్తాడు. అందుకనే భగవద్గీతలో 10వ అధ్యాయం చేయమన్నాడు, అధ్యయనం చేయమన్నాడు. 10వ అధ్యాయం, 10 అంటే దశమ. 10వ అధ్యాయంలో రకరకాలు చెప్పేశాడు. కొన్ని చెప్పేసి నాకు చాలా ఉన్నాయ్యా, ఇంకా చెప్పడానికి టైం ఎక్కడుంది, నాకు అనేక అంశాలు ఉన్నాయి చెప్పలేనండి, ఏదో అంశంలో కొంచెం భాగం చెప్పేశాను అంతే అన్నాడు. దానిలో ఎన్ని చెప్పాడు అని అంటే అన్ని రకములైనటువంటి వాటి ఒక్కోదాని ఒక్కొక్క ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చేసాడు. వాటన్నింటిలోనూ బ్రహ్మము ఉన్నాడు. ఆ బ్రహ్మము ఏకత్వము, అది మనకు 10వ అధ్యాయంలో కనపడుతుంటుంది. భగవద్గీతలో 10వ అధ్యాయము జాగ్రత్తగా చదువుకుంటుంటే మనకు స్థావర జంగమాలు దగ్గర నుంచి, దేవతల దగ్గర నుంచి మానవుడు కూడా ఇచ్చేశాడు, మానవుడిని కూడా. అలా ఆత్మ ఏకత్వాన్ని అందరినీ కూడా 10వ అధ్యాయంలో చెప్పాడు. ఇది బ్రహ్మజ్ఞాని తెలుసుకుంటాడు, అది ఆయన చివరి మెట్టు. అప్పుడు తెలుసుకున్నప్పుడు అతనికి ఎటువంటి కోరిక ఉండదు. ఇదిట కోరిక ఉండదు. ఈ కోరిక ఉండదు అని అంటే అర్థము, అప్పటిదాకా కోరికలతోటే ఉంటారు. ప్రతి మనిషి కోరికలతోటే ఉంటారు. ఎంత చెప్పుకున్నా కానీ, ఎన్ని ఉపన్యాసాలు చెప్పుకుంటున్నా, ఎన్ని వింటున్నా కానీ అంత తొందరగా ఈ కోరికలు అనేటువంటి నశించవు. జ్ఞానం పెరిగే కొద్దీ నశిస్తాయి ఈ కోరికలు. ఆ కోరికలు అప్పుడు పూర్తిగా వెళ్ళిపోతాయి, ఉండవు. అప్పుడు బ్రహ్మము అనేక రూపాలలో ఉంటుందనే భావం కూడా నశిస్తుంది. అనేక రూపాలతోటి బ్రహ్మం ఉండడు, ఒకే రూపంతో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి వచనమును పూర్తిగా అర్థం చేసుకొని ఆచరణలో పెడతాడు. అది అప్పటిదాకా మనం ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి వచనం బాగా వచ్చు మనకి. ఆచరణలో ఎంతవరకు పెట్టావయ్యా? ఏకమేవా ద్వితీయం, ఏకమేవా అద్వితీయం, అద్వితీయం అంటే రెండోది లేదు. ఇది వేదం చెబుతున్నది. బ్రహ్మము ఒక్కటే, పరబ్రహ్మము ఒక్కటే అని అన్నమాచార్య గారు అన్నారు. రెండోది లేదని చెప్పారు. అది ఎవరన్నారు? మనం సొంతంగా చెప్పామా? కాదండి. ఎవరు చెప్పారు? వేదం చెప్పింది. వేదం అంటే ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఆయన చెబుతున్నాడు, బ్రహ్మము ఒక్కటే, రెండు బ్రహ్మాలు లేవయ్యా అని చెప్పాడు. ఆయనే చెప్పినప్పుడు మనకేంటి? బ్రహ్మం వేదాన్ని బట్టి కదా మనం నడుస్తున్నది. కాబట్టి వేదంలో ఏం చెప్పాడో అది పాటించాలి. కాబట్టి బ్రహ్మము ఒక్కటే అనేటువంటి శృతి వచనము, దీనిని పరమ ప్రామాణికంగా భావిస్తాడు బ్రహ్మజ్ఞాని. అది అందుకనే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ, ఈ రెండు ఈ బ్రహ్మజ్ఞానానికి మూల స్తంభములు. ఈ రెండు మూల స్తంభాలు లేనిదే ఈ బ్రహ్మజ్ఞానం లేదు. ఇది ముందు మొట్టమొదటి అర్థం కావాలి. ఇది అర్థమైనప్పుడు క్రమక్రమంగా ఆ పరమాత్మ అంటే ఏమిటో అర్థమవుతుంది అది అని చెబుతూ, వాచారంభణంలో మృదాదులను దృష్టాంతముగా చెప్పడం వలన బ్రహ్మ విషయంలో కూడా మార్పు ఉంటుందా అని ప్రశ్న అని ఒక పూర్వపక్షం వేస్తున్నాడు. వాచారంభణం అనే దాన్ని ముందు చెప్పాడు. అంటే ఏమిటి? వాక్కు ఆరంభణం, మొట్టమొదట వాక్కు ఆరంభణం ప్రారంభం అవుతుందండి.
కుండ అనేటువంటి ఒక పదం, ఒక వాక్కు అనేటువంటిది. అది పదం ఉన్నది, ఆ పదం వాడి హృదయంలో ఉన్నది. ఆ పదానికి తగ్గట్టుగా వాడు వస్తువును తయారు చేసి అక్కడ పెట్టాడు. పెట్టి వాడే పేరు పెట్టాడు కుండానని. తయారు చేసిన వాడే పెట్టాడు. ఇక్కడే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం తయారు చేయలే, వాడు తయారు చేశాడు. వాడు తయారు చేసి దీనికి కుండ అని చెప్పి పెట్టాడు. వాడి హృదయంలో కుండ అనే మాట ఉన్నది. ఆ కుండని తయారు చేయాలి. ఇట్లా రూపం అంతా వాడి హృదయంలో ఒక రూపం ఉంది, ఒక వస్తువు యొక్క రూపం ఉంది. ఆ రూపానికి కుండ అని పెట్టుకున్నాడు. ఆ కుండని బయటికి తీశాడు. ఇప్పుడు ఆ హృదయంలోంచి బయటికి తీశాడు. బయటికి తీసి ఏమిట్రా ఇది అంటే కుండ అన్నాడు. ఇప్పుడు ఈ తయారు చేసినటువంటి వాడు ఎవరు? బ్రహ్మము. ఆ బ్రహ్మము హృదయంలో ఉన్నటువంటి ఆ వస్తువు బయటకు వచ్చింది. ఆ బ్రహ్మం పేరు పెట్టాడు. అనగా అర్థం ఏంటి? ఆ బ్రహ్మము ఈ జగత్తును సృష్టించి స్థావర జంగమమైన జగత్తును సృష్టించి, ఇదిగో ఇది కొండ, ఇది అరణ్యం, ఇది సముద్రం. చూడండి, ఒకదానికి తేడాలు ఎలా ఉన్నాయో. ఒకదాని పేరు ఒకదానికి పెట్టలేదు, భిన్నంగా వస్తువుల పేర్లు పెట్టేశాడు. పెట్టేసి ఏం చేశాడు? అన్నింటిలోనూ తాను దూరి ఉన్నాడు, ప్రవేశించి ఉన్నాడు. మళ్ళీ అన్నింటిలో ప్రవేశించి ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటిలో ప్రవేశించి ఉన్నాడు. ప్రవేశించి అన్నిటినీ పోషిస్తూ ఉన్నాడు. చివరికి అన్నిటినీ తానే లయం చేసుకుంటూ ఉన్నాడు. అదే విశ్వం విష్ణు వషట్కారో భూతం. అదే విశ్వం విష్ణు దగ్గర. ఆ విష్ణువు విశ్వాన్ని సృష్టించి తానే ప్రవేశించాడు. ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఆ ఇంట్లో తానే ముందు వెళ్ళి కూర్చున్నాడు. ఆ విశ్వమును సృష్టించినటువంటి వాడు విష్ణువు అంటే సర్వం వ్యాప్నోతీతి విష్ణు. అంతటను వ్యాపించి ఉండేటువంటి వాని ఆ పరమాత్మని విష్ణువు అన్నారు. అది ఆ మాటనే విష్ణువు అనే మాటనే బ్రహ్మము అన్నారు. ఇంకొక మాట అంతే, ఇంకేం లేదు. మాటలు తేడా అంతే, ఒకటి అర్థం ఒకటే. కాబట్టి బ్రహ్మ విషయంలో ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. మట్టితోటి అనేకమైన చేస్తున్నారు కదా, బ్రహ్మ విషయంలో కూడా మార్పు ఉంటుందా అంటే ఏమిటి? మట్టితో ఒక వస్తువు తయారు చేశాడు, ఒక వస్తువు అనేక రకాలైనటువంటి చేస్తున్నాడు. మరి బ్రహ్మ విషయంలో కూడా మరి వస్తువులని రకరకాలుగా వస్తున్నాయి కదా. మరి బ్రహ్మము కూడా అక్కడ మారిపోతున్నాడా ఏమన్నా? ఏదో కుండను తయారు చేసేటప్పుడు కుమ్మరి అని అన్నాడు. సరే, పెద్ద బాణ ఇంకోటి తయారు చేయాలి. వాడు కుమ్మరి కాకుండా ఇంకొకటి వచ్చి కూర్చొని చేస్తున్నాడా? చిన్న వస్తువు మట్టి పాత్ర తయారు చేసింది వాడే. పెద్ద బాణ, మీరు బాణ అంటే ఇప్పుడున్న అమెరికా వాళ్ళకి ఎవరికి తెలియదు, వాళ్ళకి మాకు తెలుసు కాబట్టి మేము చూసాం. ఎంత పడుతుందంటే దానిలో సుమారుగా 50 కిలోల బియ్యం పడతాయి. 50 కిలోల బియ్యం పడతాయి దానిలో, ఒక్కదానిలో. దాన్ని వాడు తయారు చేశాడని చూసుకోండి. అంతకన్నా కొంచెం చిన్నదిగా ఉంటుంది, దాన్ని పొంత అంటారు. అదేం చేస్తారంటే పూర్వకాలంలో పల్లెటూళ్ళల్లో అన్నం వండుకునేటప్పుడు దాని పక్కనే అన్నం గిన్నె, రాళ్ళతోటి మీరు గిన్నె పట్టుకొని వండుకుంటారు కదా, దాని పక్కనే ఈ బాణ లాంటిది ఒక చిన్నది ఒకటి పెడతారు. దానిలో శుభ్రంగా నిండా నీళ్లు పోసి మూడు పెట్టి మూత పెట్టేస్తారు. పెట్టేస్తే అక్కడ ఏంటంటే ఆ మంటతోటి ఈ అన్నం వండేసేస్తుంటారు కదా, ఆ మంట వేడి ఈ బాణకి తగిలి బాణలో ఉన్న నీళ్లు వేడెక్కుతాయి. మళ్ళీ ప్రత్యేకంగా వేడి నీళ్లు కాగబెట్టుకోకుండా వేడి నీళ్లు కాగుతాయి. అది ఇక్కడ విశేషం. అదే అనమాట. దానిలో ఆ పొంతలో నీళ్లు ఉన్నాయి, తెచ్చుకొని స్నానం చేయరా అని చెబుతుంటారు. ఈ పదాలు ఆ పల్లెటూళ్ళల్లో అక్కడ తిరిగినటువంటి అప్పుడు ఉంటుంటాయి అనమాట ఈ పదాలు. అప్పుడు మట్టి పాత్రలతోటి ఆ రైతులు వాళ్ళందరూ
3 వంతులు మట్టి పాత్రలే. మాకు వచ్చిన తర్వాతనే క్రమంగా స్టీలు పాత్రలు వచ్చాయి. అదనమాట. సరే, తర్వాత అంటే ఇక్కడ ఏంటంటే ఆ మట్టి పాత్రలు తయారు చేసేటప్పుడు పాత్రలు రకరకాలు తయారు చేస్తున్నాడు కదా, బ్రహ్మం కూడా రకరకాలుగా ఉంటాడా అప్పుడు అని అంటే కాదు. అక్కడ కులాలుడు అక్కడే కదా తయారు చేసేది. అట్టనే ఇక్కడ కూడా బ్రహ్మం ఒకడే. ఎంత పెద్ద వస్తువు తయారు చేసినా ఆ కుమ్మరే, ఎంత చిన్న వస్తువైనా ఆ కుమ్మరే. అట్లనే ఇక్కడ కూడా బ్రహ్మము విషయంలో ఎటువంటి మార్పులు లేవు అని కరాఖండికగా సమాధానం చెప్పేశాడు. అది సమాధానం. అందుకని బ్రహ్మము ఒక్కటే, బ్రహ్మములో ఏ మార్పులు లేవు అని చెప్పాడు. అని చెబుతూ బ్రహ్మమును గురించి ఇంకా చెబుతున్నారండి. బృహదారణ్యకోపనిషత్తులో ఏం చెబుతున్నారో చూసుకోండి. దీనిలో స ఏషః మహాన్ అజ, ఆ పదాలను విడ తీసుకోవాలి అక్కడ 203వ పేజీ. స ఏష మహాన్ అజ ఆత్మా అజరః అమరః అమృతః అభయః బ్రహ్మ. ఇది బ్రహ్మ యొక్క లక్షణాలు. ఆ బ్రహ్మం యొక్క లక్షణాలు ఎన్ని చెబుతున్నాడు అని అంటే మహాన్ అజ అంటే మహాన్ అంటే చాలా గొప్పవాడు ఒకటి, అజ అంటే పుట్టుక లేనివాడు, ఆత్మ అంటే ఆత్మవంతుడు, అజరః వార్ధక్యం లేనివాడు, అమరః మరణం లేనివాడు, అమృతః శాశ్వతమైనవాడు, అభయః భయం లేనివాడు. ఇన్ని లక్షణాలు ఇంకా వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఎన్ని చెప్పాడు? ఇవన్నీ ఎవరికి ఉంటాయండి? మరి ఇవి బ్రహ్మానికి లేవు అన్నా, మరి ఎవరికైనా ఉంటాయండి? ఎవరికి ఉంటాయి? దీనిలో అభయ అంటే భయం లేదు బ్రహ్మానికి. మరి భయం ఎవరికి ఉందండి? ఇదిగో ఈ మనిషికి, ఈ జీవుడికి ఉంది. దీనికి వ్యతిరేకాలు తీసేయండి. తీసేస్తే ఎవరికి ఈ లక్షణాలు ఉన్నాయంటే మనకి. అది ఆయన బ్రహ్మము అజహ, పుట్టుక లేనివాడు. మనము జ అంటే పుట్టుక. బ్రహ్మానికి దీనికి, ఈ జీవుడికి బ్రహ్మానికి తేడా చెబుతున్నాడు. ఈ జీవుడు అనేక మార్పులతోటి అనేక శరీరాల్లో ప్రవేశించి ఈ జీవుడు ఇవన్నీ అనుభవిస్తున్నాడండి. ఏంటి? జర అనుభవిస్తున్నాడు, భయ అనుభవిస్తున్నాడు. జర భయ ఈ విధంగా అనుభవిస్తూ ఉన్నాడు. బ్రహ్మమునకు లేవు. ఇది అయితే ఇక్కడ విశేషము ఏమంటే మన శరీరంలో బ్రహ్మం ఉన్నాడని అంటున్నారు కదా, మరి బ్రహ్మం ఉన్నాడు కాబట్టి మరి ఎందుకు అనుభవిస్తాడు? ఉన్నాడు కదా అని అంటే అవునండి, మన శరీరంలో ఉన్నది ఏమిటి అని అంటే జీవుడు, ఆ జీవుల్లోనే ఆత్మ ఉన్నాడు. ఈ జీవుడు ఆత్మని తెలుసుకోలేకపోతున్నాడు, అందువల్ల వీడికి భయాలు. అది అందువల్ల భయాలు. మనలో బ్రహ్మం ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు, అందుకనే జీవాత్మ లేక జీవుడు అన్న. జీవాత్మ, అందుకనే జీవాత్మ. మనలో ఉండే జీవ ఆత్మ 2 పదాలు ఉన్నాయి. ఆత్మ అంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మకి నీడ రూపంలో ఈ జీవుడు ఉన్నాడు. అదే ఛాయాతపౌ అని మనం కఠోపనిషత్తులో వచ్చేసింది. ఋతం పిబంతౌ ద్వాసుపర్ణౌ ఋతం పిబంతౌ అని చెప్పుకుంటూ వాళ్ళు తాగుతూ ఉన్నారయ్యా. ఎట్లా ఉన్నారో ఛాయాతపు అనే విధంగా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ సత్యం ఏంటో తెలుసుకోవాలంటే నువ్వు హృదయం అనే గుహలో ప్రవేశించు, సత్యం తెలుస్తుంది. ఆ సత్యం తెలిసినప్పుడు ఏమనిపిస్తుందయ్యా అని అంటే బ్రహ్మం ఒక్కడే అని తెలుసు. నువ్వు మరి లోపలికి ప్రవేశించాలి, హృదయ గుహలో ప్రవేశించాలంటే నీకు బ్రహ్మజ్ఞానం ఉంటేనే కదా ప్రవేశించేది. లోపల ప్రవేశించలేవు కదా. అది అక్కడ కఠోపనిషత్తులో చెప్పాడు. అట్లనే ఈ జీవాత్మ, మనలో ఉండేటువంటి జీవాత్మ ఈ భయాన్ని పొందుతున్నాడు, వార్ధక్యాన్ని పొందుతున్నాడు, అన్నింటినీ పొందుతున్నాడు. ఆత్మ మాత్రం ఏమాత్రం చలనం లేకుండా అలానే ఉన్నది. ఇదే మనకు ద్వాసుపర్ణ సయుజ సఖాయ
అనేటువంటి దానిలో చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి జీవుడు ఎంతకాలం అయితే ఈ లక్షణాలు అనుభవిస్తూ ఉంటుంటాడో ఈ కర్మల వలన అనుభవిస్తూ ఉంటాడో అంతకాలం కూడా ఈ ఆత్మ కూడా ఈ శరీరంలో తిరుగుతూనే ఉంటుంటుంది. ఆ తిరుగుతూనే ఉంటుంటే ఆత్మ ఎటువంటి మార్పులు చెందకుండా ఉంటుంది. అది ఎప్పుడైతే ఈ ఆత్మని తెలుసుకుంటావో ఓ జీవుడా, నీవు ఎప్పుడైతే నీ వెనకమాలే ఉన్నాడు జీవుడు ఆత్మ, వాడు తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నాడు. నువ్వు ఎంతసేపు వెనక బ్యాక్ సైడ్ అసలు తిరగవు. నువ్వు బ్యాక్ సైడ్ అసలు తిరిగి చూస్తే తెల్లగా ప్రకాశిస్తూ సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశిస్తున్నప్పుడు అప్పుడు నీకోలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి ఉంది, అది పోతుందిరా. ఆ చీకటి అనేది పోయినప్పుడు ఆత్మ ఏకత్వం అయ్యి బ్రహ్మంలో లీనమైపోతావు అని చెప్పారు. నువ్వు వెనక్కి తిరిగి చూడవేంటి? అసలు వెనక్కి తిరిగి అసలు చూసే అలవాటే లేదు అసలు నీకు. ఇది నడుపుతున్నది ఎవరు? ఈ శరీరం అనే రథాన్ని నడుపుతున్నది ఎవరు? ఏమిటి ఇదంతా ఇది అనేటువంటిది ఏమైనా వెనక్కి తిరిగి చూసావా? ఎప్పుడన్నా అనుకున్నావా? అసలు ఎప్పుడు తలుచుకోలేదు. ఏమనుకుంటున్నావు? పైగా నేను నాది అని వీటితోటే కాలక్షేపణ చేస్తున్నావు. నేను నాది అనేటువంటి లక్షణాలు ఎవరికి? జీవుడికి ఉంటాయి. ఆ జీవుడు ఎంతసేపుడైతే నేను నాది అని తన్నుకుంటుంటాడు. ఆ తన్నుకున్నంతసేపు కూడా ఇంక వాడు అనేక జన్మలు ఎత్తుతుంటాడు. ఇదే మనకు విశేషంగా చెప్పినటువంటిది చండీ సప్తశతిలో ఉండేది. అదే చండీ సప్తశతిలో ప్రారంభంలో ఇదే ఉన్నది. చండీ సప్తశతిలో చాలామంది అనుకుంటారు చండీ సప్తశతి అనేటువంటిది అమ్మవారిని బాగా పూజ చేసుకుంటే అవి ఇవి అన్నీ చేసుకుంటే మనకు కావాల్సినన్ని డబ్బులేమిటి అవేమిటి ధనాలేంటి అవేంటి అన్నీ వచ్చి పడుతుంటాయి అని అనుకుంటారు. పాపం అసలు దానిలో ఉన్నది వేరు. చండీ సప్తశతిలో ఉన్నటువంటి అమ్మవారి 13 రూపాలు, ఆ రూపాలు ఏంటో సంగతి వాళ్ళకి తెలియదు. అసలు ఏం చెబుతున్నారో సంగతి తెలియదు. అది ఎక్కడి నుంచి పుట్టింది అసలు ఏమిటి అనేటువంటిది అసలు తెలియదు. అది ఎక్కడి నుంచి పుట్టింది? చండీ సప్తశతి అనేటువంటిది వేదం నుంచి పుట్టింది. అది దానిలో ఉన్నది అదే అనమాట. అట్లా ఆ విధంగా ఆ జీవుని యొక్క లక్షణములు అనమాట అవన్నీ. ఆ జీవుడు ఈ విధంగా ఈ శరీరాలలో ఉన్నంత కాలము వాడికి భయాలతోటి వార్ధక్యాలతోటి దీంతో సమర్పించుకుంటూ ఉంటుంటాడు అని చెబుతూ ఇంకో సూత్రం కూడా చెబుతున్నాడు బృహదారణ్యకోపనిషత్తులో. అస్థూలం అనణు అని చెప్పాడు. ఇక్కడ ఒక మాట వేశాడండి. అస్థూలం అనణు. అస్థూలం అంటే స్థూలం అంటే పొడవు, అంటే ఒక పరిమాణం. మనకి స్థూల రూపం అండి. ఇప్పుడు మనకు కనపడుతున్నది బయటకి స్థూల రూపం కనపడుతున్నది. మన హైట్ ఎంత? ఒక 5.5 అడుగులు ఏమో హైట్ ఉన్నాం. ఇది స్థూల రూపం. ఇది స్థూల రూపం. ఇది బ్రహ్మమునకు అట్లనే ఏమన్నా స్థూల రూపం ఉన్నదా? లేదు. కొట్టుపరేసి బ్రహ్మమునకు స్థూల రూపం ఉన్నదా? లేదండి. సరే, స్థూల రూపం లేదన్నావు, సరే బాగానే ఉంది. ఇంకొక మాట చెప్పాడు. అణు అంటే తెలుసు. అణు అంటే అత్యంత సూక్ష్మమైనటువంటిది. ఏదో భూతద్దాలు పెట్టి చూడాల్సిందేను అని మనకు తెలుసు. అంటే భూతద్దానికి కూడా కనపడదండి అనణు అని చెప్పాడు. అస్థూలం అనణు అని చెప్పేశాడు. ఇక్కడ మీకు నేర్పుతున్నా. ఇక్కడ మీకు పూర్వపక్షం వేయాలి ఇప్పుడు మీరు. ఎందుకంటే ఎంతసేపటికి వింటూ ఉన్నారు ఇట్లా. ఇప్పుడు పూర్వపక్షం తట్టాలి మీకు. పూర్వపక్షం తడితే అప్పుడు ఇక్కడ పూర్వపక్షం పడుతుంది. అస్థూలం, ఆయనకి రూపం లేదు. అనణు, సూక్ష్మవంతమైనటువంటి అణుస్వరూపం కూడా కాదు అని చెప్పేశాడు. ఎందుకంటే
అణుస్వరూపం అని చెబితే అప్పుడు ఏమంటామనంటే ఇక్కడ ఒక రూపం ఉన్నట్టే కదా లెక్క. అణు అంటే ఒక రూపం ఉన్నట్టే కదా లెక్క. కాబట్టి ఈ రెండూ లేవు అన్నాడు పరమాత్మ. ఇంక నువ్వు కనుక్కో చూద్దాం. అందుకనే అసదేవ మొట్టమొదట అసదేవ అగ్రం ఆసీత్. అసతేవ, అసత్ అంటే శూన్యం, వ్యాకృతం కానటువంటిది, వ్యాప్తము కానటువంటిది శూన్యం. ఆ శూన్యములో నుంచి సదేవ సౌమ్య సత్ ఏవే పుట్టింది, సద్రూపమే వచ్చింది. ఆ సద్రూపమే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఇది ఛాందోగ్య తైత్తీర్యంలో చెప్తాడు. ఇకపోతే పూర్వపక్షం ఏమొస్తున్నది అంటే ఇక్కడ అస్థూలం అని అణువు దగ్గర నీవు రూపం చెప్పడం లేదని చెబుతున్నావు కదా. మరి రూపం లేదని చెప్పినప్పుడు మరి కఠోపనిషత్తులో అంగుష్ఠమాత్ర పురుషో బభూవా ఎట్ట చెప్పావు అని చెబుతున్నాడు. ఆత్మని తిష్టతి. అంగుష్ఠమంతా అంటే మన బొటన వ్రేలు అంతా బ్రహ్మము ఉన్నాడు, ఉండి మన ఆత్మని శరీరంలో కూర్చొని ఉన్నాడయ్యా అని చెబుతున్నావు. మరి ఇక్కడ అస్థూలాన్ని నువ్వు చెప్పావు కదా, మరి పూర్వపక్షం పడదు కదా మరి ఇప్పుడు. కాబట్టి అస్థూలమనను చెప్పేది ఇది అసత్యమం. మరి కఠోపనిషత్తులో చెప్పినటువంటిది అంగుష్ఠమాత్ర పురుషో బభూవ ఏది కరెక్టు? ఇది పూర్వపక్షం. దీనికి సమాధానం ఏమిటి అక్కడ? అందుకని దీనికి సమాధానం ఏమిటనంటే అస్థూలం అనను అనేది కరెక్టేనండి. అయితే మరి ఇది తప్ప, అంగుష్ఠమాత్ర పురుషో బభూవ కాదండి. ఎందుకు అనంటే అక్కడ సగుణ బ్రహ్మము చెప్పవలసి వచ్చింది, ఉపాసన చెప్పవలసి వచ్చింది. ఉపాసనకి ప్రధానంగా సాకారం కావాలి. అది ఉపాసనకి సాకారం కావాలి. సాకారంతో ఉపాసన ఫలిస్తుంది. అందువలన ఆ వేదం ఏం చెప్పింది అనమాట, కఠోపనిషత్తులో వేదం అంగుష్ఠమాత్ర పురుషో బభూవ ఆత్మని అని చెప్పుకుంటూ వచ్చేసాడు. మరి అస్థూలనను ఎవరు అనంటే నిర్గుణము. అందుకనే గీతలో ఏం చెప్పారనంటే నిర్గుణ పరబ్రహ్మము, సగుణ బ్రహ్మము రెండు చెప్పారు. కృష్ణుడు చెబుతూ నిర్గుణ పరబ్రహ్మం ఉన్నది, ఆ నిర్గుణ పరబ్రహ్మము ఆరాధించి ఉపాసన చేసి ఆ నిర్గుణ పరబ్రహ్మంలో కలవటం అనేటువంటి అత్యంత క్లేశము అని చెప్పాడు. మరి సులభమైనటువంటిది ఏమిటి అని అంటే సగుణ బ్రహ్మము అని చెప్పాడు. సగుణ బ్రహ్మము అని చెప్పిన తర్వాతనే విశ్వరూప సందర్శన చూపించాడు. ఆ విశ్వరూప సందర్శనంలో ఎంతోమంది దేవతలు చూపించాడు. శివుడు, విష్ణువు, ఇక చెప్పే పని లేదు, అనేకమైన. మీరు విశ్వరూప సందర్శనం చదువుకుంటే ఇవాళ అందులో కృష్ణాష్టమి కాబట్టి నిన్న చేశారు, ఇవాళ కూడా చేస్తున్నారు. కాబట్టి కృష్ణాష్టమి కాబట్టి ఆ విశ్వరూప సందర్శనం ఒకసారి చదువుకుంటే సాక్షాత్తుగా ఆ పరమాత్మ యొక్క రూపాలు బయటపడుతుంటాయి. అక్కడ సాకారం చూపించారు. కాబట్టి ఈ పూర్వపక్షం వేశాడే అది వీగిపోయింది ఇప్పుడు. అది దీని అర్థం. అది కాబట్టి నిర్గుణ బ్రహ్మం అనేటువంటి వాడు అస్థూలం అనడు. సాకారంలోకి వచ్చేటప్పటికి సాకారం ఉపాసన కావాలి కాబట్టి ఉపాసనకి అంగుష్ఠమాత్ర పురుషో ఆత్మని తిష్టతి అని చెప్పుకుంటూ వచ్చేసాడు. అంటే అంగుష్ఠమాత్ర అంటే పరిమితం, పరిమాణము, ఒక పరిమాణము చెప్పాడు. అందుకనే మన చేతికి ఉండేటువంటి వేళ్ళు 5 వేళ్ళు ఉన్నాయే. వేదంలో ఏం చెప్పాడు? అంగుష్ఠము అంటే మనకు తెలుగులో బొటన వ్రేలు. తెలుగులో బొటన వ్రేలు. ఈ బొటన వ్రేలు బ్రహ్మం. ఆ పక్కన ఉన్న 4 వేళ్ళు ఏంటండి అని అంటారు.
అవి అంతఃకరణ చతుష్టయం అండి అన్నారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4 పక్కనే ఉంటాయి. ఈ బ్రహ్మం ఇక్కడే ఉన్నాడు. ఈ 4 ఏం చేస్తున్నాయి అని అంటే బ్రహ్మాన్ని పట్టించుకోవటం లేదు. బ్రహ్మాన్ని పట్టించుకోకుండా అవి ఇష్టం వచ్చినట్టు వాడి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయి. అవి వాటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయి కాబట్టే ఈ జీవుడు అనేకమైనటువంటి జన్మలెత్తుతున్నాడు. బ్రహ్మాన్ని ఎప్పుడు దగ్గరలోనే ఉన్నాడు కదా బ్రహ్మము. ఆ బ్రహ్మాన్ని ఒకసారి దర్శనం చేసుకుందాము అని మొట్టమొదటి అహంకారం అనేటువంటి వేలు దర్శనం చేసుకొని ఆ బ్రహ్మమునకు సాష్టాంగ నమస్కారం చేద్దాము అనేటువంటి భావం కలిగితే పరమాత్మకి, చాలామందికి తెలియదు ఏంటంటే పరమాత్మ సాష్టాంగ నమస్కారం చేస్తారండి ఏదో ఆలయాల్లో కానీ, సరే ఆలయాల్లో కానీ ఎక్కడైనా సరే. అంటే అర్థం ఏంటంటే అంగుష్ఠానికి ఈ ఏలు వంగి సాష్టాంగ, ఇది అసలు అర్థం. అహంకారం అనేటువంటిది ఏం చేసిందనమాట, మొత్తం పోగొట్టుకొని అహంకారం అంతా పోగొట్టుకొని అది ఏం చేసిందనమాట, బ్రహ్మము యొక్క పాదముల చెంత చేరింది. అంటే ఈ అహంకారము ఈ కారం లేదండి. ఈ కారము లేదు, అహము లేదు, రెండూ లేదు. ఈ కారం ఉన్నంతసేపే వీడు గందరగోళం చేస్తాడు, అహం ఉన్నంతసేపు వీడికి అసలు ఏం తెలియదు వీడికి అని రెండు పోయినాయి. ఇప్పుడు బ్రహ్మంలో కలిసిపోయేటప్పుడు బ్రహ్మానికి సాష్టాంగ నమస్కారం చేసేటప్పటికి అప్పటికి వీడికి ఏం కలిగింది అని అంటే బ్రహ్మజ్ఞానం కలగటానికి ఇదిగో చిన్ముద్ర, చిత్తుముద్ర. చిత్ అంటే జ్ఞానం, జ్ఞానముద్ర. ఓహో, ఎప్పుడైతే బ్రహ్మమునకు సాష్టాంగ నమస్కారం చేశాడో అప్పుడు వీడిలో ఉండేటువంటి ఈ జీవుడిలో, వీడే అహంకారం, వీడే జీవుడు వీడే. ఈ జీవుడిలో ఉండే అహంకారం పోయి జ్ఞానం అనేటువంటి మార్గంలో వెళ్ళిపోతుంటాడని, అది అర్థం. కాబట్టి ఆ అహంకారం అనేటువంటిది ఈ జీవుడిలో ఉంటుంది. ఆ అహంకారం అనేది పోవాలి. ఆ పోతే అప్పుడు జ్ఞానం కలుగుతుంటుంది. ఆ కలగాలి అని అంటే బ్రహ్మమునకు సాష్టాంగ నమస్కారం. బ్రహ్మమునకు సాష్టాంగ నమస్కారం చేయడం అని అంటే అర్థము, నీలో ఉన్నటువంటి అహంకారం, మమకారము, నాది అనేటువంటి రకరకములైనటువంటి అజ్ఞానములకు సంబంధించినటువంటివన్నిటినీ వదులుకున్నప్పుడు, పోయినప్పుడు, అప్పుడు ఈ మిథ్యాజ్ఞానం అంతా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అందుకనే మీరు ఇంకొకళ్ళు చెప్పేటప్పుడు కూడా కొన్ని ఉదాహరణలతోటి చెప్పండి. దంతిదారు ఒక ఉదాహరణ. మీరు కొంతమందిని తయారు చేసేటప్పుడు చెప్పేటప్పుడు దంతిదారు, ఇది సులభమైనటువంటి. దంతి అంటే ఏనుగు, దారు అంటే చెక్క, కొయ్య. అదిగో అంత దూరంలో ఒక ఏనుగు ఉంది. ఇక్కడి నుంచి చూస్తున్నాడు వాడు ఏనుగుని. అబ్బో, ఏనుగు ఉందిరా, భలే ఉందిరా ఏనుగు, చాలా బాగా ఉంది, పెద్దగా ఉంది, వెళ్ళి చూద్దామని దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి భలే బాగా ఉన్నదే అని అన్నాడు. ఆ తర్వాత ఇంకా వాడు కొద్దిసేపు ఆగిన తర్వాత, ఏంటి ఏనుగు తొండం అటు ఇటు కదిలిస్తుంటుంది కదా, కదిలించటం లేదేమిటి అని పరిశీలన చేశాడు. కదిలించటం లేదు. ఏమిటి, ఏనుగు చెవులు అటు ఇటు టపా కొట్టుకుంటుంటుంది కదా, చెవులు కదలటం లేదేమిటి అని కాసేపు చేసిన తర్వాత, ఏమిటబ్బా ఇది అని దాని మీద చెయ్యి వేసి అట్టట్టు అన్నాడు. వేసిన తర్వాత అప్పుడు వీడికి ఏం తెలిసింది, ఇది చక్కెర అని తెలిసింది, కొయ్య అని సంగతి తెలిసింది. ఇప్పుడు ఉన్నది అసలు సమాధానం. నీవు అంతవరకు నిజంగా అనుకున్నటువంటి ఏనుగు ఏమైపోయింది అది చెప్పుకోవాలి. నిజంగా ఏనుగు ఉన్నదని అనుకుంటున్నావు కదా, మరి ఇప్పుడు ఆ ఏనుగు ఎడిపోయింది
మాయమైపోయింది, మిథ్యాజ్ఞానం వెళ్ళిపోయింది. ఇప్పుడు నిజం తెలుసుకున్నాం. నిజం ఏం తెలుసుకున్నది? చెక్క అని తెలుసుకున్నాం. అట్లనే ఆరోపణ అనేటువంటిది ఉంటుంది. ఆ మిథ్య ఎప్పుడైతే నిన్ను మిథ్యాజ్ఞానము అజ్ఞానంలో పడేస్తుంటుంది, అజ్ఞానంలో పడేస్తుంటుందిరా, అది అర్థం చేసుకో. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అనేకమైనటువంటి ఉదాహరణలు కనపడుతూ ఉంటుంటాయి, అనేకమైన ఉదాహరణలు కనపడుతుంటాయి. ఇదంతా మిథ్యాజ్ఞానం. కాబట్టి ఆ నిజమైన సత్యం ఏమిటో తెలుసుకో. సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి మాట చెప్పావు. దానిలో ఏమిటయ్యానంటే ఈ బ్రహ్మం అనేటువంటి ఈ సమస్త జగత్తు బ్రహ్మమే అని చెబుతున్నారు. దానిలో ఉన్నటువంటి జగత్తు నిలబడదు కదా. అవును, కరెక్టే, నిలబడదు. కానీ ఆ ఉన్నంతకాలము ఆ జగత్తును సృష్టించి పోషించేదంతా లోపల ఉన్నాడు ఆ బ్రహ్మము. ఆ బ్రహ్మమును గుర్తించుము. ఆ పైన ఉన్నది చూసావు, అదంతా అసత్యం. ఒక మంచి వృక్షం ఉందనుకోండి, అది బాగా పూలు పూస్తూ కాయలు కాస్తూ ఉన్నది. 30 సంవత్సరాలు అయిపోయింది, ఆ తర్వాత ఎండిపోయింది, తర్వాత వెళ్ళిపోయింది. అదే దాని శరీరం పోయింది, అంతా అయిపోయింది. అది ఉన్నంతకాలము బ్రహ్మం ఉన్నాడు. కానీ బ్రహ్మం ఎక్కడికి పోయినాడు? బ్రహ్మం ఉన్నాడు. బ్రహ్మము ఈ జగత్తులో అంత నిండే ఉన్నాడు. కానీ ఇది సత్యము అని అనుకుంటున్నావు. ఏది సత్యము? ఇది జగత్ అనేదంతా సత్యము అని అనుకుంటున్నావు. మరి సత్యం అయితే నిలబడాలి కదా, పోతున్నది కదా. సత్యం అని అంటే ఉండాలి, పోతున్నది, ఉండటం లేదు. కాబట్టి ఈ జగత్తు అనేది అశాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది బ్రహ్మము. ఆ బ్రహ్మము ఒక్కటే శాశ్వతమైనటువంటిది. కాబట్టి మన కంటికి కనబడుతున్నది ఇవంతా కూడా మిథ్యాజ్ఞానము. మనకి కంటికి కనబడుతున్నదంతా కూడా మిథ్యాజ్ఞానమే.